మీకు ఇప్పుడు నేను ఒకటి చూపిస్తానండి. మేము ఈ చెట్టు వేసాము, దగ్గర చూపించాము. చెట్టు, ఈ మామిడి చెట్టు వేసాము. ఇది సన్నగా ఉంది కదా, దీనికి ఆదరవుగా ఈ మోడు పెట్టాం. చూడండి ఈ మోడు, ఇది అసలు ఎండిపోయింది, కింద కూడా ఎండిపోయింది. జస్ట్ దీనికి అడ్డంగా ఉంటుందని మేము పెట్టామన్నమాట. అయితే ఇది చూసారు ఎలా చిగురిస్తుందో, ఒకసారి చిగురు చూపించు. చిగురిస్తుంది, ఇక్కడ కూడా చిగురు మొత్తం. ఇదిగోండి చిగురు వచ్చింది, ఇదిగోండి ఇక్కడ చిగురు వచ్చింది, ఇదిగోండి ఇక్కడ కూడా చిగురు వచ్చింది. నేను పెట్టింది ఈ చెట్టు పెరగాలని మట్టిలో పెడితే ఈ చెట్టు చక్కగా సారాన్ని తీసుకుని చిగురు వచ్చేసింది అండి. ఇదిగోండి ఈ మోడు చూసారు కదా, పగిలిపోయి ఉంది, ఇక్కడ అంతా అసలు పచ్చదనమే లేదు. ఎండిపోయిన ఈ మోడును చిగురు వచ్చేసింది. అలాగే యేసయ్యలో మనం అంటుకట్టబడి ఉంటే మన జీవితాలు కూడా చిగురింపజేస్తాడు ఆయన. ఇంకెండిపోయింది ఎందుకు పనికిరాదు అనుకుని ఈ మూడు ఎంతటి పచ్చటి ఆకులు వేసిందో మన జీవితాలు కూడా అన్నీ అయిపోయినాయండి. ఇంకా నాకు ఏ ఆప్షన్ లేదు, ఏ హోప్ లేదు అనుకుని క్రైస్తవులారా, విశ్వాసులారా, దయచేసి నిరీక్షణ కోల్పోవద్దు. యేసయ్య తప్పక నీ జీవితాన్ని చిగురింపజేస్తాడు. పాట ఉంది కదా, మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు